పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. వినడానికి రెడీగా ఉన్నారా మీరందరూ? సరే, ఈరోజు ఒక బాతు గురించి మనం చెప్పుకుందాం. ఒక రైతు ఒక బాతు గురించి. అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడట. పేరయ్య ఆయన పేరు. రైతు, ఆయనకు ఒక కుటుంబం ఉంది, పిల్లలు, భార్య. ఒక సాధారణమైన కుటుంబం. రైతు పని చేసుకుంటూ ఆయన జీవనం సాగించేవాడు. ఒకరోజు ఒక బాతుని తీసుకొచ్చుకొని దాన్ని ఇంట్లో పెంచుకోవడం మొదలుపెట్టాడు అనమాట. రోజు దానికి ఫుడ్ పెట్టడం, ఇంట్లో పెంచుకోవడము, దాన్ని చూసుకోవడం అంతా రైతే చేసేవాడు అనమాట. అది కొంచెం కొంచెం పెరిగి 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 పెద్ద అయ్యి ఒకరోజు బంగారు గుడ్డు పెట్టిందంట ఆ బాతు. వాళ్ళిద్దరు ఆనందానికి, ఆ రైతుల ఆనందానికి అవధులే లేవు అసలు. ఇంకా బంగారు గుడ్డు రోజు ఒక్కొక్కటి అట్లా పెడుతూ ఉందంట. బంగారు గుడ్డు క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా రోజు ఒక బంగారు గుడ్డు పెడుతూనే ఉందంట. అట్లా రోజు ఒక బంగారం గుడ్డు వచ్చి 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 చాలా ధనవంతులు అయిపోతారు అనమాట. ఇంకా ధనవంతులు అయిపోయి కష్టాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే దురాశకు ఎక్కుతారు. అతిగా ఆశపడుతూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళ వాళ్ళ మనసుని అన్నిటినీ మర్చిపోతారు. వాళ్ళు అన్నీ మర్చిపోయి అతిగా ఆశపడుతుంటారు. ఒకరోజు ఈ పేరయ్యకి ఏం ఆశపడుతుందంటే, ఈ దంపతులు ఇద్దరికి అనుకుంటారు, రోజు ఒక్కొక్క బంగారు గుడ్డు పెడుతుంది కదా, దాని కడుపు లోపల ఎన్ని ఉన్నాయో ఇంకా గుడ్లు, ఒకేసారి ఆ బాతుని చంపి అన్ని గుడ్లన్నీ తీసేసుకుంటే మనం ఎక్కువ ధనవంతులు అయిపోవచ్చు కదా, ఒకేసారి ఇట్లా వెయిట్ చేసే బదులు అని చెప్పి పాపం ఆ బాతుని చంపేసి పొట్ట లోపల ఉన్న గుడ్లు తీసుకుందామని చంపేస్తారు. చంపి పొట్ట తీసి చూస్తే ఏముంటుంది, గుడ్లే లేవు అక్కడ. అప్పుడు పాపం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా బాధపడతారనమాట. మనము డబ్బులు ఎక్కువ ఆశించి దురాశకి పాల్పడ్డాము, అందుకే మనకి లాస్ట్కి ఏడుపే మిగిలిందని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటారు అనమాట. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఉంది వాళ్ళ కథ. సో పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది? ఎప్పుడైనా సరే మీ దగ్గర ఏముందో దాంతో సంతోషించండి, అతిగా ఆశపడకండి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, మనకు ఎంత అవసరమో ఆయనకు తెలుసు, ఆయన మనకి ఇస్తారు. సో అతిగా ఆశపడకండి, దురాశ పాలు కాకండి, దుఃఖాన్ని దగ్గరికి తీసుకురాకండి. ఓకేనా? బాయ్ బాయ్.